Hey guys, this video is all about currency exchange. ఆఫ్టర్ అవర్ ఫ్లైట్ బుకింగ్స్ మేమైతే ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం అన్ని సైట్స్ ట్రై చేసాం. సో ద బెస్ట్ ఏమో బుక్ మై ఫారెక్స్ అని మాకైతే అనిపించింది. సో మేమైతే ఈ బుక్ మై ఫారెక్స్లో అప్లై చేసుకున్నాం. ఈ బుక్ మై ఫారెక్స్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనకు కావాల్సింది పాన్ కార్డ్, ఇంకా పాస్పోర్ట్ది ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇంకా ఫ్లైట్ టికెట్స్ బోత్ ఉండాలండి. బోత్ టు అండ్ ఫ్రో, లైక్ మనం ఇండియా నుంచి బాలి వెళ్ళేది, ఇంకా బాలి నుంచి రిటర్న్ అయ్యేది, రెండూ ఉండాలి. కరెంట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. నేనైతే డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకున్నాను. అప్రాక్సిమేట్లీ $550 అండ్ 10 lakhs ఇండోనేషియా రూపీ తీసుకున్నాను నేనైతే. డైరెక్ట్గా ఎందుకు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళు డెలివరీ చేస్తామని ప్రామిస్ చేసి చేయలేదండి. మణికొండ చాలా ఫార్ అవే ఉంది, మీరు హిమాయత్ నగర్ వచ్చి తీసుకోండి అంటే నేను హిమాయత్ నగర్ వెళ్ళి తీసుకోవడం జరిగింది. మేము ఏ రోజు అయితే బాలి వెళ్తున్నామో అదే రోజు ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాం. అంటే దట్ ఎండ్ అండ్ నెక్ మూమెంట్లో వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. రీసెర్చ్ ఇవన్నీ చేసాం కదా, మాకు ఇది జరగాల్సింది. ఇంకా ఫారెక్స్ కార్డ్ కూడా ఉంటుంది, దానికి కూడా సేమ్ ఈ యాప్లోకి బుక్ మై ఫారెక్స్ యాప్లోకి వెళ్ళి కార్డ్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అదైతే నాకు 1 dayలో వచ్చేసింది కార్డ్ సేమ్ మన ఏటీఎం బ్యాంక్ కార్డ్ లాగే ఉంటుంది. నార్మల్గా మన ఏటీఎం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది ఈ ఫారెక్స్ కార్డ్ కూడా. ఈ ఫారెక్స్ కార్డులో నేను $50 అండి అప్లోడ్ చేసుకున్నాను నేనైతే. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం అండి. సపోజ్ మన అవుట్ ఆఫ్ క్యాష్ అయిపోయాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇండియా నుంచి అయినా ఎవరైనా పంపిస్తే దీంట్లో మనం అప్లోడ్ చేశాక ఒక 2 to 3 hours అప్లోడ్ అయిపోద్దండి. సో కన్వర్ట్ అయ్యి అప్లోడ్ అవుతుంది. యూఎస్టీ అయితే యూఎస్టీ, ఇండోనేషియా అయితే ఇండోనేషియా. అదైతే బెస్ట్ ఆప్షన్ కదా. అలా అయితే మనకి ఎప్పుడు మనం అవుట్ ఆఫ్ క్యాష్ అయిపోయినా మనం ఈ కార్డ్ యూస్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలా అని నేను తీసుకున్నాను. సో యూజ్ అయిందండి. అది ఫర్ సేఫర్ సైడే నేను అది బుక్ మై ఫారెక్స్ కార్డ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఒక్క దగ్గరే అది స్టోర్ ఉంటుందన్నమాట. బుక్ మై ఫారెక్స్ ఆఫీస్ ఆర్ స్టోర్ ఏదైనా సేమ్ అది బ్యాంక్లోనే ఉంటుంది. కొన్ని వెస్ట్ సైడ్ హిమాయత్ నగర్లో వెస్ట్ సైడ్ ఆపోజిట్ చిన్న గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో డెడ్ ఎండ్లో బుక్ మై ఫారెక్స్ ఆఫీస్ ఉంటుంది. నేను ఆ ముందు రోజు కూడా వచ్చాను ఆ ఆఫీస్కి, బట్ ఆఫీస్ క్లోజే ఉంది. ఈద్ కదా, అందుకు క్లోజ్ అయింది. ఈద్ అండ్ వీకెండ్స్ కూడా వచ్చాయి, అందుకు క్లోజ్ అయింది. ఇది ఆఫీస్ లోపల చిన్న సైజ్ బ్యాంక్లో. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి కరెన్సీ చూపిస్తున్నాను మీకు. ఇది $1, 86 రూపీస్ అండి కరెంట్ డేట్కి. అండ్ ఇది $100 అంటే మనం 8,600 మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఆ రోజుకి. చూసారు కదా, నేను తీసుకున్న $550 అండ్ 10 lakhs ఇండోనేషియా రూపాయ. ఇవి నేను మొత్తం తీసుకున్న కరెన్సీ అక్కడ. ఇది 1 lakh రూపాయ అండి. ఇది ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే 510 రూపీస్ అలా పడుతుంది మనకి. ఇది మేము బాలి వచ్చేసాక తీసిన వీడియో ఇది. మీకు కరెన్సీ నోట్స్ చూపించాలి కదా, సో ఎలా ఉంటాయి ఏంటి అని. నేనైతే ఇండియాలో ఓన్లీ 1 lakh రూపాయ కరెన్సీ నోట్ మాత్రం తీసుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకున్నాను. నార్మల్ ఎక్స్చేంజ్ అండి, ఏముంది, ఎక్కడికైనా 1 lakh రూపాయ ఇస్తే వాళ్ళే ఈ చేంజ్ ఇస్తారు. మ్యాక్సిమం ఈ చేంజ్ మనకి వాటర్ బాటిల్స్కి, ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్స్కి స్టోర్లో కొనుక్కోవడానికి బాగా పనికొస్తుంది. ఇది 20,000 రూపాయ అండి, మనకి 102 రూపీస్. ఇది 10,000 మనకి 51 రూపీస్ అలా పడుతుంది. ఇది 5,000 మనకి 25 రూపీస్ అలా పడుతుంది. 2,000 మనకి 10 రూపీస్ అలా పడుతుంది. అక్కడ ప్రతి గల్లీలో ప్రతి స్ట్రీట్లో ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. అది మన ఇండియా రూపీస్లో కాకుండా మ్యాక్సిమం యూఎస్డీలోన, ఇంకా అదర్ కంట్రీస్ లైక్ యూరోప్, ఆస్ట్రేలియా, ఈ కరెన్సీ మాత్రం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్చేంజ్ రేట్ కూడా వస్తుంది. అంటే ఒక $100కి అప్రాక్సిమేట్లీ 16,000, 15,000 to 16,000 అలా వస్తుంది. యూరోప్కి అయితే ఒక 18, 19 అలా కూడా వస్తుంది. అంటే డిపెండ్స్ అపాన్ ది రేట్ అండి. ఆ రోజు పర్టికులర్ డేట్కి, ఆ టైంకి రేట్ ఎంత ఉందో అంత వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరైతే ఇండియన్ రూపీస్ అసలు క్యారీ చేయొద్దు. మ్యాక్సిమం యూఎస్టీ క్యారీ చేయడానికి క్యారీ చేయండి. దాన్ని డాలర్స్ ఈజీగా ఎక్స్చేంజ్ అయిపోతాయి. $100 అలా 15 lakhs to 16 lakhs రూపాయలో ఈ బిట్వీన్లో వస్తుంది. అంతే అండి ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో.